ఇప్పుడు లలిత్ కుమార్ యొక్క వ్యాఖ్యలు కూడా విని లలిత్ కుమార్కి స్త్రీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, గౌరవం ఉందో మనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ఫోర్ ఫాదర్స్ గురించి కూడా సినిమా తీస్తారు, జీసస్ ఫోర్ ఫాదర్స్ అని చెప్పేసి. ఫోర్ ఫాదర్స్ అంటే పూర్వీకులు కాదు, యేసుక్రీస్తు కొన్న నలుగురు తండ్రుల గురించి. దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తా. ఓకే, యేసు పుట్టినట్లుగా 4 కథనాలు ఉన్నాయి. ఏది ఈ పరిశుద్ధాత్మ కాకుండా. ఒకటి పేరేమో పాంథరస్, ఇంకోటి పేరేమో ఆక్టేవియస్, ఇంకోటి పేరు అగస్టస్, ఇంకోటి పేరు క్వింటోస్. నలుగురు వ్యక్తులు. ఈ నలుగురు వ్యక్తులతో మేరీ యేసుని కనింది అని చెప్పేసి మనకి కొన్ని స్టోరీస్ అందుబాటులో ఉన్నాయి గూగుల్లోనే. వాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా హిస్టోరియన్స్. ఇది కాకుండా మేరీకి ఒక భర్త ఉన్నాడు యోసేపు అని చెప్పేసి. మరి అతని పాత్ర ఎంతో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ పాత్ర ఉంది మళ్ళీ పుట్టడంలో అని ఇంకో స్టోరీ కూడా చెప్తారు. మొత్తం వెరసి మేరీకి జీవితంలో 6 మగవాళ్ళు, అందులో 4 యేసుక్రీస్తుకు తండ్రి లాంటి వాళ్ళు, ఒకడు తండ్రిగా ఎంచబడ్డవాడు అని చెప్తారు. ఇప్పుడు లలిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు కదా. ఇతనికి స్త్రీల పట్ల అంత గౌరవమే ఉంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గురించి ఇంత అసభ్యంగా అతను మాట్లాడతాడా? ఎంతమందికి పుట్టాడు యేసుక్రీస్తు అని అతను అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఇతనికి స్త్రీల పట్ల గౌరవం ఉందా? స్త్రీల పట్ల వీరికి ప్రేమ ఉందా? వీరికి నిజానికి స్త్రీల పట్ల ప్రేమ, గౌరవం కాదు, క్రైస్తవ్యం మీద దాడి చేయాలి, తద్వారా వీరు ధనాన్ని కూడబెట్టుకోవాలి, అకౌంట్ నెంబర్లు వేయటం ద్వారా, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా వీరికి ధనం వస్తుంది కనుక ఇలాంటి దాడులు చేస్తున్నారు. కానీ వీరికి హిందూ ధర్మం మీద కానీ స్త్రీల పట్ల కానీ ఎలాంటి గౌరవము లేనేలేదు. క్రైస్తవులు కూడా ఏక మీదటైనా మీరు మేల్కొనాల్సినటువంటి అవసరము వచ్చేసింది. క్రైస్తవులు కేవలము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మీ యొక్క హక్కులను మీరు తెలుసుకోవాలి, ఆ హక్కుల కొరకు పోరాడాలి. అట్టివారిగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక.